మీన్స్ జనరల్‌గా మనం ఏవైనా సర్టిఫికేట్ ఎస్పెషల్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి ఆహ్, వాటికి పర్మనెంట్ వ్యాలిడిటీ ఉండదు. అంటే ఒకసారి తీసుకుంటే జనరల్‌గా ఆ సర్టిఫికేట్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. సో, అలాంటి సర్టిఫికేట్ మీకు మిస్ అయింది. మీరు వెరిఫికేషన్ గాని, దేనికైనా పోవాలి అన్నప్పుడు ఏం జేయాలి? సింపుల్. ఇంతకుముందు లాగా మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మీరు మీ సేవకెళ్ళేసి మీకు ఉన్న హ్మ్. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అనేది చూపిస్తే చాలు వాళ్ళు. మీకు జస్ట్ రీప్రింట్ చేసిస్తారు. అంటే ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. తెలియకపోవడం వల్ల లాస్ అయిందంటే మళ్ళీ టెన్షన్ పడ్డము, వెతికితే దొరకట్లేదని అలా టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి, ఇంకేం చేయండంటే మీరు సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఒకేసారి మీకు సేఫ్టీగా కొన్ని సార్లు ఎక్కువ సర్టిఫికేట్ కావాలన్నా ఒక 5, 6 కూడా మీరు ప్రింట్ ఔట్ తీసి పెట్టుకోవచ్చు. అంటే ఈ విషయం తెలుస్తుంది చాలా మందికి. కానీ తెలియకపోతే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి, ఈ విషయం అనేది చాలా మందికి షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ఏం చేయాలంటే సింపుల్‌గా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక మీ సేవా ఆఫీస్‌కెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో, మీ దగ్గర ఏదైనా పాత సర్టిఫికేట్ ఫోటో కాపీ ఉంటే, ఆ సర్టిఫికేట్ నంబర్ ఇస్తే చాలు. వాళ్ళు రీప్రింట్ చేసి అప్పుడే ఇచ్చేస్తారు. దానికి ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. సో, మీరేం చేయాల్సిన ముఖ్య విషయం ఏందంటే, మీ దగ్గర ఉన్న ఇన్‌కమ్ సర్టిఫికేట్ లాంటివి సారీ ఇన్‌కమ్ గాని, క్యాస్ట్ గాని మెయిన్‌గా క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి, ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గాని, డెత్ సర్టిఫికేట్ గాని ఒక ఫోటో కాపీ పెట్టుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో, ఆ ఫోటో కాపీ పెట్టుకొని ఏం జేస్తారు, మీ సేవకెళ్ళేసి మీరు అప్లికేషన్ నంబర్ చెప్పినా, మీకేం చెప్పాలో తెలియకపోయినా ఫోటో కాపీ చూపిస్తే చాలు. ఇమ్మీడియేట్‌గా అది ప్రింట్ ఔట్ తీసి ఇచ్చేస్తారు. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైతే నెసెసిటీలో ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది గాబట్టి, ఇన్ఫర్మేషన్ తప్పకుండా అందరికి షేర్ చేయండి. ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ అప్రిషియేట్ మై వర్క్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థాంక్ యూ.